స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే 78 సంవత్సరాల దగ్గర గడుపుకొని తొందరలోనే 100 సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క చేతిలో, ప్రతి ఇంటిపైన, ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి, దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. ఇదొక వేదిక, ఇదొక సందర్భం. ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు, ప్రాణత్యాగాలు చేశారు, ఆస్తుల త్యాగం చేశారు, జీవితాలను త్యాగం చేశారు. అందరి ఆలోచన ఒకటే, స్వతంత్ర భారతదేశం మా హక్కు, వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు, మేము పరిపాలించుకుంటామనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం.